హలో డార్లింగ్స్, ఇందాకనే కరాటే కిడ్ లెజెండ్స్ మూవీ చూసి వచ్చిన. మూవీ అయితే అస్సలు బాగాలేదు. మీరు చూస్తే మాత్రం ఏంద్రా ఈ బోరింగ్ కైండ్ ఆఫ్ మూవీ. ఇప్పుడో అయిపోయింది కదా ఇట్లాంటి బులీ చేసేది, అంటే ఐ మీన్ కాలేజ్లో బులీ చేసేది, స్కూల్లో బులీ చేసే టైప్ ఆఫ్ మూవీస్ అనేది ఎప్పుడో అయిపోయింది. అయినా సరే ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చిండ్రో దీంట్లో నాకైతే అర్థం కాలేదు. ఫ్లాట్ నరేషన్, బోరింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరోయిన్ కోసం అని చెప్పి మొత్తం అంటే జరిగే సిచ్యువేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. అంత దారుణం ఉంటుంది హీరోయిన్ గురించి కోసం అని చెప్పి. అండ్ జాకీ చాన్ గారి నేమ్ యూజ్ చేసుకొని ఈ మూవీకి ప్రమోషన్ చేసినట్టున్నారు. నాకు తెలిసి అసలు నచ్చలేదు. జాకీ చాన్ గారు అయితే లిటరల్లీ క్యామియో రోల్ లాగా వచ్చినట్టు అనిపించింది. జస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 4-5 మినిట్స్ ఉంటారు అంతే, అంతకుమించి ఏముండదు ఆయనది. కరాటే కిడ్స్ అని చెప్పి కరాటే గురించి చెప్పేది పోయి కుంఫు చెప్పేస్తారు. ఏందో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు. అండ్ ఫస్ట్ మూవీ 1984లో వచ్చిన మూవీ ద కరాటే కిడ్ 1, అది ఎక్దమ్ హిట్ అయింది. సో దానికి సీక్వెల్గా అట్లా 4 మూవీస్ తీసిండ్రు. 1989, 1994లో ఏమో వచ్చింది 4th మూవీ, అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ద కరాటే కిడ్ అని చెప్పి 2010లో తీశారు, విచ్ ఇస్ దిస్ వన్. ఇది మాత్రం మస్తు ఉండే. అసలు 2010లో వచ్చినప్పుడు అసలు మస్తు తెగ ఫీల్ అయిపోయినాం, తెగ ఉత్సాహపడిపోయినాం. ఈ అమ్మాయి ఏముంది రాబోయే సినిమా అని చెప్పి. బట్ ఇప్పుడు వచ్చిన 2025 ద కరాటే కిడ్ లెజెండ్స్ అయితే వరస్ట్ ఉంది మూవీ. ఎంత ఫ్లాట్ అంటే లిటరల్లీ మీరు సస్తారు సీట్ల మీదనే. ఇక్కడ ఊపు ఉండదు, ఏముండదు. ఒక్క యాక్షన్స్ బాగుంటాయి, ద కరాటే స్టైల్ ఆఫ్ యాక్షన్స్ మనకు తెలిసిందే కదా, అవి బాగా అనిపిస్తాయి స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు. మిగతా అంత పరమ చెత్త బోరింగ్. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం జస్ట్ సింపుల్గా లాగేస్తారు. లైక్ హీరో అండ్ విలన్ ఉంటారు, సో వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లా బులి అవ్వడం కాలేజ్లో, అండ్ అది తట్టుకోలేక వాడు కూడా కరాటే నేర్చుకుందాం అని అనుకుంటాడు. అండ్ ఛాంపియన్షిప్ ఉంటుంది, సో దాంట్లో గెలుద్దాం అనుకుంటారు. సేమ్ రొట్ట కైండ్ ఆఫ్ బోరింగ్ స్టోరీ. అది తప్ప ఇంకేం నడవదాడా. మీరు పక్కా చూడాలా అంటే మాత్రం మీ దగ్గర పైసలు ఉన్నాయి పోతాం అంటే మాత్రం పోకండి అంటా నేను బరాబర్. అసలు పోవద్దు. నాకైతే అసలు నచ్చలేదు. ఏం సింపుల్గా జాకీ చాన్ గారి పేరు యూజ్ చేసుకొని ప్రమోషన్ చేసి ఏదో సూపర్ అది ఇది హైప్ అని చెప్పి ఎక్కిచ్చేసింది అంతేగాని ఏం లేదు అక్కడ మూవీ మాత్రం. బెన్ మ్యాంగ్ అదే హీరో ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా అంతేం లేదు. జస్ట్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ స్టోరీ అన్నట్టు అనిపించింది. అండ్ ఒక్కటి బాగుంది, ద కరాటే కిడ్ 2010లో వచ్చిన అతను మళ్ళీ దేంట్లో కరాటే నేర్పించడానికి మాస్టర్ లాగా వస్తాడు. సో అది సూపర్ అనిపించింది. అది కాకుండా ఇంకా ఏమన్నా ఉందా అంటే మాత్రం క్లైమాక్స్ ఒక్కటి కొంచెం బెటర్ అనిపించింది. అండ్ మిగతా అంతా ఆ ఫ్లాట్ బోరింగ్ స్క్రీన్ ప్లేతోనే అయితే చచ్చిపోయినా నేనైతే. అక్కడ వాడు లెజెండో లేకపోతే ఇక్కడ చూసేటువంటి నేను లెజెండో నాకు అర్థం కాలే అక్కడైతే. కరాటే కిడ్ లెజెండ్స్ రివ్యూ కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, బై డార్లింగ్స్.